తాడేపల్లి మసీదు కాడండి. కొట్టు నాది, చిల్లర కొట్టు పెట్టాను. అంతకుముందు కాయలు అమ్మేదానండి. కాయలు అమ్ముతా కాయలు నష్టం వస్తుందని చిల్లర కొట్టు తీస్తున్నాను, చిల్లర కొట్టు పెడుతున్నా. అంటే అంతకుముందు లాక్డౌన్లో కూడా పెట్టున్నానండి. ఆ లాక్డౌన్లో కొద్దిగా పొలాల్లో గొడవలు వచ్చి దానివల్ల ఆపేశాను. మళ్ళీ ఇప్పుడు చిల్లర కొట్టు పెట్టానండి మసీద్ దగ్గర, తాడేపల్లి బోస్మన్ సెంటర్లో మసీద్ దగ్గర. అయితే ఏమైందంటే కాయలు కష్టం మిగిలిన అని నేను పక్కన పడేసానండి. ఎలుకలు తిన్నాయి. ఎలుకలు తిన్నాయంటే నేనేం చేశాను, అట్టే ఇంక రెండోసారి మూడోసారి వేసానండి. అవి అలవాటు పడిపోయాను. ఇంకా ఆ మేతకు అలవాటు పడిపోయి ఎట్టి వెళ్ళట్లా, అక్కడే గాతాలు తీసుకొని లోన ఉంటున్నాయి. ఇంకా నేనేం చేస్తున్నానంటే రోజు అన్నం వండుకొని కొట్టుకాడికి ఎత్తుకెళ్తాను. నేను అన్నం తినేటప్పుడు కొద్దిగా అన్నం పెడతా, వాటికి తింటాయి. మాకు బెజ్జాలు అన్నీ రావు, కొద్దిగా బయటకు కొద్ది కనపడి తీసుకెళ్ళిపోతా ఉంటాయి మేత. తర్వాత ఉండగా అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. బయటకు వచ్చి మేత ఎత్తి మొత్తం తింటున్నాయి. ఇలాగ అలవాటు పడిపోయినాయి. ఒకరోజు ఏం చేశానంటే, నేను ఏదో మనసు బాగోక నేను వేరే పని మీద తిరిగి వచ్చి ఆలోచనతో అన్నం కూడా తెచ్చుకున్నా, ఆడ పెట్టేసి అన్నం. అయితే నేను వెళ్ళి కూర్చున్నాను కొట్టు సదిరి. ఇంకా నా మాటిని బయటకు వచ్చి చూసి నేను కొట్టు సదిరాను. నేను చూడని చెప్పి మళ్ళీ లోనికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాయి రెండోసారి. మళ్ళీ వచ్చి చూశాను నేను. అది 2 సార్లు వచ్చాక చూశాను నేను. సరే కూర్చున్నా, ఒక అరగంట దాకా చూసి ఏం చేసి అవి మేత వేయలేదని ఆ రోజు అలిగినాయండి. అలిగినాయి, బయటికి రాలా, లోనికి వెళ్ళిపోయి సాయంకాలం 5 దాకా బయట రాలేదండి. 5 దాకా ఒక్కటి కూడా బయట రాలా. మొత్తం 20-15 ఉన్నాయండి ఆడ. అవి కూడా 4-5 సార్లు వీడియోలు తీసి కూడా యూట్యూబ్లో పెట్టున్నా నేను. అంటే నమ్మరని చూడాలని నేను పెడుతున్నా. అంటే ఎలుకలు పెంచుతున్నావు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎలుకలు పెంచుతున్నాను అని చెప్పి అంటున్నారు. అవి అలవాటు పడ్డి మరి తీసుకెళ్తున్నాను, ఏదో మరి నోరు లేని అని వేస్తున్నాను నేను. మరి అవి తింటున్నాయి, అక్కడే ఉంటున్నాయి. ఆకం చేయట్లేదు, అక్కడే ఉంటున్నాయి లోనే. అవి పెట్టినప్పుడు తింటున్నాయి, తర్వాత బయటికి రావట్లేదు. పొద్దున పూట 8 కాంచి బయట తిరుగుతాయి, అంటే బయటకు వస్తా లోనికి వెళ్తూ ఉంటాయి. సాయంకాలం 8 అయితే ఇంకా బయటికి రావు, ఎందుకంటే పిల్లులు తిరుగుతూ ఉంటాయి, ఇంకా రావు బయటికి. సరే నేను పొద్దున పూట ఒకసారి కూరగాయలు కోసుకెళ్ళినప్పుడు కూరగాయలు కాసి కొత్తిమీర మిగిలితే కొత్తిమీర కత్తి వేస్తా, వాటిని తింటాయి. మళ్ళీ మధ్యాహ్నం టైంలో అన్నం పెడతా, తింటాయి. మళ్ళీ సాయంకాలం 8 గంటల 7:30కి అన్నం పెడతా, తింటాయి. ఇంక 8ంటికి రావు బయటికి. అవి ఏం చేసినాయి, ఆ రోజు అలిగినాయి, ఇంకా పెట్టలేదని. అలిగితే సాయంకాలం 5 చూసి నాకు బాధ వేసి అది 2 కొత్తిమీర కట్టలు ఉన్నాయండి, పెద్ద పెద్ద కట్టలు. అవి మొదళ్ళు మొత్తం సగాను కోసేసి తీసుకెళ్ళేసి పిలిచి వాటిని, ఎలుగురాజులు రాండి వచ్చి తినండి రా అని చెప్పేసి అన్న. అప్పుడు వచ్చి ఇంక తిన్నాయండి. అవి ఎంత ఆశ్చర్యం వేసిందంటే, మాకు అక్కడ పక్కనకు హాం కూడా ఉంది, ఆమె కూడా చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి శాంతి ఇలా అలవాటు పడ్డాయి నీకు అవి అని చెప్పేసి మాట్లాడింది. అంత ఆకలితో ఉన్నాయో, నాకు ప్యాన్ ఉసూరు మందండి. అసలు ఎందుకు వేయలేదు ఇట్లకి, నేను ఇట్లా బాధ పెట్టానని చెప్పి నాకు బాధ కలిగింది. పెట్టానండి, తిన్న తర్వాత మళ్ళీ కొద్దిగా అన్నం కలిపేసా, అన్నం కూడా తిన్నాయి. ఇంకా అప్పుడు నాకు ప్యాను, అప్పుడు ఇంకా ఒకరు సంతోషపడ్డా నేను. ఎందుకంటే నాకు ప్యాన్ ఒకలాగా ఉండింది, నాకు మనసులో ఒక బాధగా ఉంది, అట్లా పెట్టలేదని. తర్వాత ఏమైందంటే ఇంకా డైలీ అలాగే వేస్తున్నాను, తింటున్నాయి. మొత్తం ఒక 20-15 ఉంటాయండి కోతులు, ఎలుకలు. ఎలుకరాజులు అంటే నేను వెళ్ళంగానే సప్పిడిని బయటకు వస్తాయి, ఒకసారి చూస్తాయి, నేనని గమనిస్తాయి. తర్వాత నేను మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాయి, నా మాటలేని బయటకు వస్తూ ఉంటాయి. ఆ పక్కన కొట్లోళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు అట్లని చూసి. శాంతి నువ్వు రాంగలు అవి వస్తున్నాయి, నువ్వు రాంగలే నువ్వు చూసి మాట్లాడితే నీ మాటలు వస్తున్నాయి చెప్పేసి అంటే. సరే ఆ టయానికి నేను పెట్టలేదనుకో, నేను కూర్చున్న కాడికి వచ్చేస్తాయండి. నేను కూర్చున్న కాడికి 4-5 వచ్చి చూస్తాయి. ఏంటి అన్నా అనుకో, తల ఊపుతాయి. సరే పదండి అన్నా అనుకో, వెళ్ళిపోయినాక తీసుకెళ్ళేది నేను తింటాయి. ఇంకా ఇలాగ అలవాటు పడిపోయినాయి. ఇది చూసేవాళ్ళు అనుకుంటున్నారు, ఎలుకలు పెంచుతున్నావు అంటున్నారు. మా పాప బాబు కూడా అలే అంటున్నారు. ఏంటంటే ఏంటమ్మా నీకు అంత అట్లమేనా
పిల్లల మీద కూడా లేదు, అంత బెమ్మ ఏంటి అట్ల మీద అని చెప్పేసి అన్నారు. మా పాప వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఈ చపాతీలు చేసుకుంటే చపాతీలు మిగిలితే 4 చపాతీలు ఇచ్చిద్ది. అవి తీసుకొచ్చి అట్లకి వేస్తా ముక్కలు తుంచి తింటాయి. వాళ్ళ ఇంట్లో కూర వండుకుంటే చికెన్ కూర ఒకరోజు అయిపోయిందనుకో 2 రోజులు తినరు. ఆ చికెన్ కూర ఇద్దరు మనుషులు కూర చేసిద్ది. అది తీసుకొచ్చి చేస్తా తినేసిద్ది. వాళ్ళ ఇంట్లో ఏది మిగిలినా తినేవి మిగిలినా కూడా ఇచ్చిద్ది మా పాప. అది తీసుకెళ్ళేయమ్మ అట్లు కానీ తీసుకొచ్చి చేస్తా మొత్తం తినేస్తాయండి అసలు. ఏం ఒక్కరు కూడా మిగల్చు, ఒక్క మెతుకు కూడా ఉంచువాడ. ఏం చేశానంటే నేను మా బాబు రొయ్యలు తీసుకొచ్చి ఇచ్చాడు నాకు అరకిలో. ఇంట్లో వండుకోమ్మని ఎండు రొయ్యలు. నేను సరిగ్గా వండను. అవి ఏం చేసా కవర్లో కట్టి ఇంట్లో పక్కన పడేసాను. పక్కన పడేసి మర్చిపోయా, అట్లా సంగతే మర్చిపోయి 4 నెలలు గడిచిపోయింది. 4 నెలలు గడిచిపోతే నిన్న చూసి ఏం చేసి బయటికి తీసేట్లు తిత్తే అరే బాగానే ఉన్నాయి, చూస్తాక బాగానే ఉన్నాయి, కొత్త రొయ్యలు అయ్యి. కాకపోతే ఏంటంటే 4 నెలలు నేను కవర్లో కట్టి పెట్టాను కదా, ఇంకెందుకు తినకూడదు అని చెప్పేసి బాగా తాజాగా ఉన్నాయి చూస్తాకి. తీసుకెళ్ళి అట్లకి వేసానండి అరకిలో. అస్సలు 10 నిమిషాల్లో ధ్వంసం తినేసేయండి ఎండు రొయ్యల్ని, పెద్ద రొయ్యలే. అసలు ఎలాగొచ్చి తినాయంటే ఎలాగ అది తీస్తే వీడియో మళ్ళీ అది తిడుతుకుంటారని నా వీడియో తీయలేదండి నేను. ఇగో ఎండు రొయ్యలు కూడా తీసుకెళ్ళి పోసేసింది అట్లకి అంటారని చెప్పి నేను ఇంకా ఆ వీడియో తీయలే నేను. తర్వాత అన్నం తినేటప్పుడు తీస్తూ ఉంటాను, అన్నం పెట్టినప్పుడు తీస్తూ ఉంటాను, దగ్గరికి వెళ్ళి తీస్తాను నేను. ఏరే వాళ్ళు వెళ్తే లోనికి వెళ్ళిపోతాయి, నేను కానీ వెళ్తే వెళ్ళవు, వచ్చి తింటాయి. అలాగా ఎంత ఆశ్చర్యం ఉందంటే ఆశ్చర్యం ఉంది. ఇప్పుడు 7 నెలలు అండి నేను అక్కడ కొట్టి పెట్టి 7 నెలల నుంచి కూడా అట్లకి పెడుతున్నాను భోజనం. అంటే పెడుతున్నాను కాదు, బడాయి మాటలు కదా అవి చెప్తున్నా. అంటే ఒక మనిషి భోజనం పెట్టాలండి అట్లకి, ఒక మనిషి భోజనాలు తినేస్తున్నాయి. ఎందుకంటే పెట్టకపోతే నాకు ప్యాన్ ఉసురమంటుంది, పెడితేనేమో మరి అవి అలా పెరిగిపోయినాయి, ఇక తినేసి అవి పెరిగిపోయినాయి. మరి ఆకమేం చెయ్యవు, అక్కడే ఉంటాయి. నేను వెళ్ళి పెట్టిందాక అట్టే ఉంటాయి, పాప ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకరోజు నేను వెళ్ళకపోతే ఏంటి అట్ల పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటాను. నాకు బాధ వేసిద్ది. అంటే వెలకెళ్ళి పెంచరు అనుకో, సామానికి పెంచరు. మరి నేనేం వేసాను ఒకరోజు వేసినందుకు అలవాటు పడ్డాయి. అలవాటు పడితే ఇంకా అట్లకి నేను అలా వేస్తాం మొదలు పెట్టానండి. మిగిలిన కూడా వేస్తూ ఉంటాయి, అట్లకి తినేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏది లేకపోతే కొట్లో ఏమైనా ఉంటే వేసేస్తూ ఉంటా, అవి తింటూ ఉంటాయి. నాకు ప్యాను బాధ వేసిద్ది. ఎందుకంటే అట్లా పెట్టలేదే అని చెప్పి నాకు మనసు ఏదో పీకుతూ ఉంటుంది. మా పాప మా బాబు అంటారు, ఏంటమ్మా నీకు అంత బేమాటలు మేనా, అట్లేంటమ్మా పిల్లల కాంటే అట్లా ఎక్కువ చూస్తున్నావు నువ్వు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. మా పాప కూడా ఆచారం చూసిద్ది అట్లని. మా అమ్మ రాంగల్ అవి వస్తే బయటికి లేపలేదు అని చెప్పేసి పక్కన వాళ్ళకి కూడా చెబుతూ పడుతుంది మా పాప. నేను ఒక అబద్ధం చెబుతాను కాబట్టి చూడమ్మా నువ్వు చూడరా అంటే నేను వేసి మేతేసి పిలుస్తా, వచ్చేస్తాయి బయటికి, వచ్చేసి గప్ప తినేస్తూ ఉంటాయి. అప్పుడు మా పాప చూసిద్ది, అమ్మ నిజమేనమ్మా, అసలు నిజమేనమ్మా అంటది. అవి 4-5 వీడియోలు కూడా నేను యూట్యూబ్లో పెట్టున్నా అండి. ఎవరు తిట్టుకోకండి, ఎందుకంటే మరి అవి నోరు లేని జంతువే. అసలు అవి పెంచడం మామూలుగా పెట్టరు అట్లకి ఏమి. మరి నేను పెడుతున్నాను, అది ఏమన్నా కానీ నేను పెడుతున్నాను అట్లకి. ఏమో మరి నా మనసు ఇంకా అలాగ అనిపిస్తుంది. నేను అన్నం తీసుకెళ్ళి అట్లా పెడతాను, కలిపి ఏ కూర అయినా సరే కలిపి పెడతాను. ఒకే కూర 2 రోజులు వేసామనుకో తినవండి మళ్ళీ. అదేంటో మరి నాకు అర్థం కాదు. అవి వేయని తినేస్తాయి కదా, ఒకే కూర 2 రోజులు వేస్తే అలా పెట్టేసి అన్నం తినవు. అరే నేనే తిన్నాను రా, మీరు తింటాకేంట్రా అంటా నేను. అరే ఎలుక రాజులు నేనే తిన్నాను, మీరు తింటాకేంటి, అది ఫ్రిడ్జ్లో పెట్టి ఒక పూట 2వ పూట తిన్నాను అనుకో, నేనే తిన్నాను రా మీరు తింటాకేంట్రా అంట ఆయన. అప్పుడు మళ్ళీ తింటే అయ్యి ఆ మాట అంటే రే నేను మళ్ళీ పెట్టను మీకు అంటా నేను. రేపు నుంచి నేను పెట్టను అనుకో తింటే మళ్ళీ అదేంటో నాకు చిత్రంగా ఆశ్చర్యంగా ఉంటుంది అట్లా చూస్తుంటే. నాకు అసలు ఎలాగంటే అసలు నాకు భలే చిత్రం ఉంటుంది. నేను పోంగలే బయటకు వచ్చి తలకాలు పెట్టి శబ్దం అవుతుంది చాలు, కొట్టుకాడ శబ్దం అయితే చాలు వచ్చి అసలు పైకి తలకాయ తీసి చూస్తూ ఉంటాయి. ఏంట్రా వచ్చానులే అంటే తలకాయలు ఊపుతాయి. అసలు నాకు భలే ఆశ్చర్యం ఉంటుంది నాకు అట్ల వల్ల. మరి అట్లకి భోజనం పెట్టాలంటే ఒక మనిషి భోజనం పెట్టాల్సి వస్తుందండి. మరి మా పాప అంటుంది, అమ్మ బియ్యం ఎత్తుకెళ్ళి టవ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటుంది మా పాప కూడా. మరి నేనేం చేయాలంటే మరి అట్లా పెట్టకపోతే నా ప్రాణం నేను బాధపడుతున్నాను. మరి నేను వండుకెళ్ళిన దాంట్లో అట్లకి సగం అన్నీ వేస్తా, అరకిలో బియ్యం వండుకెళ్తా, అట్లకే సగం వేసేస్తాను నేను. మళ్ళీ సాయంకాలం వచ్చి 1/4 కిలో బియ్యం వండుకుంటాను మళ్ళీ నేను. మధ్యాహ్నం అక్కడ తినంగల అట్లా పెట్టేసి నేను వచ్చి మళ్ళీ 1/4 కిలో బియ్యం వండుకుంటాను సాయంకాలం. ఇలాగ చాలా అసలు మళ్ళీ 1/4 కిలో బియ్యం కూడా మళ్ళీ మిగిలిద్ది, అన్నం మిగిలిద్ది. మళ్ళీ పొద్దున్నే దాన్ని ఏదో ఒకటి పచ్చడి కలిపికెళ్ళి వేసినా తినేస్తాయండి, కారం కలిపేసి తినేస్తాయి.
అసలు ఎంత చిత్రంగా ఉంటుందంటే మళ్ళీ అవి ఉంటా కూడా చాలా నీట్గా ఉంటున్నాయండి. చాలా నీట్గా ఉంటున్నాయి. రోతగా ఉంటలే మళ్ళీ చాలా నీట్గా ఉంటున్నాయి మళ్ళీ. కొన్ని బురదలో తిరిగి మట్టి కొట్టుకొని బురద కొట్టుకుంటాయి కదా, అవి అట్ట లేవు. చాలా నీట్గా ఉంటున్నాయి మళ్ళీ. అన్నీ బయటకు వస్తాయి. మళ్ళీ అన్నీ లోనికెళ్ళి లోనే ఉంటాయి. ఆడ పెట్టినప్పుడు వస్తే తినేస్తాయి. ఏ కాయలు పెట్టి తినేస్తాయి, ఏ పెట్టి తినేస్తాయి. ప్రతి కాయ లేదు, కూరగాయలు అమ్మేటప్పుడు ప్రతి కాయలు వేసేదాన్ని. అన్ని కాయలు తినేస్తాయి. తినే కాయలు కూడా ప్రతి కాయలు తినేస్తాయి. ఏది వద్దు అనవు, అసలు ఈ తినవు అనవు, అన్నీ తినేస్తాయి. కొట్లో మన ఈ ఈ ప్యాకెట్లు అమ్మామండి. ఏదంటే అప్పడాలు కానీ గొట్టాలని చిప్స్ అని అవి అమ్మాం మామూలుగా ప్యాకెట్లు చేసి. అవి ఆపేసాను అమ్మట్లా. ఆ ప్యాకెట్లు ఒక 50 ప్యాకెట్లు దాన్ని మిగిలిపోయినాయి. 2 రోజులు పోసి వాటికి సీల్ చేసి ప్యాకెట్లు పోతే 2 రోజులు తినేసి అసలు అస్సలు మిగిలిచట్లేదు, తినేసి ఎంత వేసినా కూడా తినేస్తున్నాయి. సర్లేండి వీటి గురించి చెబుతున్నాను చెప్పి మీరు ఆశ్చర్యపోతారేమో. అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అది నేంటి ఎప్పుడు ఎలుకలకి నేను అట్లా పెట్టలేదు, మరి ఏంటి అట్లా నాకు అలవాటు అయిపోతుంది అట్లా పెడతాం. మరి ఇక్కడ ఇంటికాడ చూస్తే ఇంటికాడ అన్నీ ధ్వంసం చేసేసి ఇంట్లోనాయి. అంటే ఇక్కడ వేరే అక్కడ వేరే కదండి. ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు కానీ కారం డబ్బాలు కానీ నూనె డబ్బాలు మొత్తం కొట్టేసినాయి. సరే ఏం చేస్తాయి నోరు లేని మనం ఏం అనలే వాటిని. సరే పోనీ 2 బొంతలు కొట్టేసినాయి, ఇంక చేసేదే ఉంది అని చెప్పి ఇంక ఇప్పుడు ఇంట్లో రావట్లేదండి. కిటికీలకి జల్లిళ్ళు అవి కొట్టించేసాము, ఇంటికల్లా వాళ్ళు కొట్టించారండి. ఇంక రావట్లేదు, ఇప్పుడు ఇంట్లో రావట్లేదు. కొట్టుకాడ మటుకి నాకు అదే ఆశ్చర్యం ఉంది. కొట్టుకాడ మటుకి ఇంకా కొట్టుకాడ నేను వెళితే మటుకి అవి మేత పడతానండి. మేత పెట్టంగానే తినేస్తాయండి. తినేసి వెళ్తే ఇంక లోనికి వెళ్ళిపోతాయి, బయట ఉండవు. ఇంకా అవి బయట తిరగవు, లోనే ఉంటాయి. మళ్ళీ నేను పెట్టే టైంకే బయటకు వస్తూ ఉంటాయి. నేను ఏది వేసినా అప్పుడు టైంకి బయటకు వస్తాయి. నా మాట ఏంటో నా శబ్దం ఉంటుంది, ఇంటి అయ్యి వచ్చేస్తాయి. నేను ఎక్కడికి వెళ్ళి వేసి అక్కడ వేస్తాను వేసి, అరే ఎలికరాజు రాండ్రా అంటే చాలు వచ్చేసి తినేస్తాయి. అదేంటో మరి అక్కడ మరి ఎట్లా వినపడిద్ది అట్లకి అర్థం కావట్లేదు. ఎట్లా వినపడిద్ది అసలు మడిసి కూడా అంత తొందరగా పలకడం, తొందరగా రారు. అవేంటి వేసి అట్లా వేసి అరే ఎలికరాజు రాండ్రా అన్న అంటే వచ్చేసి గబా తినేస్తాయండి. అసలు చాలా చిత్రంగా ఉంది, నాకైతే ఆశ్చర్యంగా ఉంది. చూడండి ఇది పెట్టాను అనుకోకుండా, చెప్పని చెప్పి అనుకోకుండా చూడండి మా వీడియోలు చూడండి. ఏదో ఒకటి వీడియో వస్తూ ఉంటుంది, అది ప్రతి వీడియో వస్తూనే ఉంటుంది. మరి అన్నిటి గురించి నేను చేస్తూ ఉంటాను. అన్ని వీడియోలు నేను చేస్తూ ఉంటాను. ప్రతిది వర్షం కానీ ఇదేంటి కానీ ఏది వచ్చినా కూడా చేస్తూ ఉంటాను, వీడియోలు చేస్తూ ఉంటాను. చూడండి మా వీడియోలు చూడండి. ఇంకెవరికైనా చెప్పండి. ఎవరు ఇసుక్కోకండి, కసురుకోకండి నన్ను. మరి ఎలుకలను పెడుతున్నా చెప్పేసి మీరు తిట్టుకోకండి. మరి ఏం చేస్తావా మరి నోరు లేని జంతువులండి. మరి అసలు ఎలుకరాజు అంటే ఎవరు పెంచరు, మామూలుగా ఎవరు పెంచరు, ఎవరు వేయరు దాటికి. అసమాటిది నేను అక్కడ పెట్టాల్సి వస్తుంది. కానీ నన్నేమనవు, మళ్ళీ నన్ను ఏమనవు. నా దగ్గరకు వచ్చేస్తాయి. దగ్గరకు వచ్చి కూర్చుంటే అట్లా మేత అయిపోతే దగ్గరకు వచ్చి నిలబడతాయి. పదరా అంటే వెళ్ళిపోయి మళ్ళీ తీసుకెళ్ళి అట్లా కనేసి తినేసి లోనికి వెళ్ళిపోతాయి. అలా లోన ఉండిపోతాయి అంటే ఇంకా అట్లాగా జరిగింది. మన 2-3 కూడా చూసి పెంచు ఎలుకలను పెంచు అంటున్నారు. సరే ఏం చేద్దాం మరి చెప్పు. మరి అలవాటు పడ్డాయి వేస్తున్నాను. అవి వేయబట్టి అటు తిని అడవంటున్నాయి కాముగా, లేకపోతే మొత్తం ఆగం చేసేస్తాయి. అక్కడ మొత్తం కొట్టేస్తాయి, అన్నీ కింద గచ్చులు కానీ అన్నీ మొత్తం కొట్టేస్తాయి. అవి నేను పెడుతున్నాను కాబట్టి, తిండి పెడతాను కాబట్టి తినేసి కాము అటు కొనుక్కుంటున్నాయి. ఇంకా చూడండి గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటరు. నా పేరు శాంతి. అన్నీ ఎక్కువ వీడియోలు చేస్తూ ఉంటాను. యూట్యూబ్ చూడండి, తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు కూడా యూట్యూబ్లో కొట్టండి. యూట్యూబ్లో కొడితే నా వీడియోలు మస్తు వస్తాయండి. ఏ వీడియోలు చేస్తూనే ఉంటాను నేను. ప్రతి వీడియో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు అన్నయ్య ఆఫీస్కి వెళ్ళినప్పుడు వీడియోలు పెడతాను, పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడికి వెళ్ళినప్పుడు వీడియోలు పెడతా ఉంటా, లోకేష్ బాబు ఇంటికాడికి వెళ్ళినప్పుడు కూడా ఆ వీడియోలు పెడతా ఉంటా. ప్రతిది వస్తూ ఉంటుంది. అంటే గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అవి పెడతా ఉంటా, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నొలకపేట అవి వీడియోలు పెడతా ఉంటా. ప్రతిది వస్తూ ఉంటాయి. ఇది అదే అని కాదు, ప్రతి వీడియోలు వస్తూ ఉంటాయి. అవి మీటింగ్లకు వెళ్ళినప్పుడు మీటింగ్లు కాడ చేస్తూ ఉంటారు. బ్యారేజ్ కాడ మీటింగ్లు జరిగినాయి, అవి కూడా పెట్టానండి. తర్వాత దసరాయి పెట్టాను, దసరాయి కూడా నేను పెట్టానండి. వినాయక పండగ పెట్టాను. ప్రతి నేను పెడుతూనే ఉంటా. దీపావళి కూడా పెడతా ఉంటాను. ప్రతి పండగకి నేను ఏదో ఒకటి వీడియో తీసి నేను పెడుతూనే ఉంటా. ఇటు మా చర్చి పెడతా ఉంటాను, చర్చి తరఫున పెడతా ఉంటా, మసీద్ తరపులు పెడతా ఉంటా. ప్రతిది ఇది అదే అని కాదు, ప్రతిది నేను పెడతా ఉంటానండి. నేను చర్చికి వెళ్తాను, మరి అవి పెట్టకూడదు అంటారు. సరే చూసేవాళ్ళు చూస్తారు, మనం చూడపని చూసేవాళ్ళు చూస్తారని చెప్పి నేను పెడతా ఉంటాను. మరి దీని గురించి ఎవరు తిట్టుకోకండి. చూడండి మా ఛానల్ చూడండి, ఇంకా ఎవరికైనా చెప్పండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా సరే, మీ వాళ్ళకి చుట్టాలకైనా సరే మా ఛానల్ గురించి చెప్పండి. తాడేపల్లి కే శాంతి యూట్యూబ్లో కొడితే నా వీడియోలు మొత్తం వస్తున్నాయి. నా పేరు కూడా శాంతేనండి. శాంతే, మనిషి శాంతి ఉండదు. ఎప్పుడు సమస్య ఏదో సమస్య ఉంటుందా, సమస్యలో ఉంటాను నేను.
ఏ సమస్యలు ఎప్పుడు నాకు పోతాయో తెలీదు. మరి ఇప్పటికీ నేను సమస్యలతో పోరాడుతూనే ఉన్నాను. మరి ఎప్పుడు నేను ఒడ్డున పడతానో తెలీదండి. మరి మీరందరూ చూడండి, నా వీడియోలు అందరూ చూడండి. ఇవాళ ఇంకా కొట్టుకాడికి వెళ్ళలేదండి, మరి లేట్ అయిపోయింది. సరే, మీ అందరికీ నమస్కారం కూడా చేసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం, మరి వందనాలు కూడా చెప్పుకుంటున్నాను. మీరందరూ చూడండి, మా ఛానల్ చూసే వాళ్ళందరికీ, చూడని వాళ్ళందరికీ, మరి మా ఛానల్ కూడా చెప్పుకునే వాళ్ళకి కూడా అందరికీ మంచిగా చెప్పుకొని చెడ్డగా చెప్పుకొని అందరికీ చెప్తున్నాను వందనాలు. నేను వాళ్ళు ఎవరైనా సరే, నా మీద శత్రువులు అయినా సరే, వాళ్ళకు కూడా నేను చెప్పుకుంటున్నాను వందనాలు. వాళ్ళకు కూడా వందనాలు చెప్పుకుంటున్నాను, వాళ్ళకు కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. అందరూ చూడండి, మా ఛానల్ చూడండి, నేను చెప్పే కూడా ఏనండి. మరి మిగతా వాళ్ళు కూడా మీరు చెప్పండి. సరే, ఉంటానండి. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్, తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొట్టండి, నా వీడియోలు వస్తాయి.